ఏదైనా కూడా థియరీ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని ఎందుకంటారా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆగండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ బయటికి తొందరగా పంపించకుండా ఇంట్లోనే ఆడించేది. ఇలాంటి ఆటలు అష్టాచెమ్మ, లేకపోతే మ్యాక్సిమం అష్టాచెమ్మనే ఆడేవాళ్ళం. పందెం మీద పందెం పట్టడం ఆడటం, లేకపోతే ఆ పావులు పట్టం ఒకటి. అసలు అష్టాచెమ్మ ఆడుతుంటేనే టైం తెలియదు, అయిపోయేది. 2ంటికి కూర్చుంటే 4:30 అయిపోయేది. 4:30 లేచి అంటలు తొంగడం, మమ్మీ అలా చేస్తుంటే పని, దాన్ని హెల్ప్ చేయడం, చక్కగా అక్కడ కూర్చుని అంతే 6 అయిపోతుంది. 6ంటికి మళ్ళీ వంట మొదలు పెడతారు. వాళ్ళకి హెల్ప్ చేయడం, తిన్నామా పడుకుందామా, 8:30 కల్లా క్లోజ్, అట్లా ఉండేది. అప్పుడు నేను పిల్లలు కాబట్టి నాకు ఎలా అనిపించేది, ఏంటో అమ్మమ్మ ఎక్కడికి ఆడడానికి పంపించదు, ఆడుకోవడం అంటే అమ్మమ్మకి ఇష్టం ఉండదు, ఏంటో నేను కూడా వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది, వాళ్ళ పిల్లల్ని బయటికి పంపిస్తారు అని గొనుక్కుంటూ ఉండేదాన్ని. మా అమ్మమ్మ ఏమొచ్చింది మా ఎరగం, ఏంటి రోడ్డు మీదకి వెళ్ళి ఆడేది, ఇది అలా నువ్వు నేర్చుకుని వచ్చేది, మా ఇంట్లో పుట్టకుండా ఉండాల్సిందాన్ని నువ్వు. ఇంతసేపు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారని చూస్తావేంటి, బాధ్యత లేదా నీకు? ఇట్లాగే నా ఆడపిల్ల ఆలోచించాలి. ఏమంటారు తెలుసా, రేపు బయటికి వెళ్తే ఆ పిల్ల ఎప్పుడు రోడ్డు మీదే ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది, ఇచ్చిచ్చి అంటారే. ఇంట్లో చావాలి, ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి, అవసరానికి వెళ్ళాలి, అనవసరమైన చిందులు వేయడానికి రోడ్డు మీదకి వెళ్ళి ఎగరక్కర్లా, నీ చిందులేవే ఇక్కడ పోయి మేము చూస్తాం, మేము ఆనందపడతాం అనేవాడు. లేకపోతే సమ్మర్ వస్తే పూల జడ వేస్తా అని చెప్పి ఆశ పెట్టేవాడు. సో అవి వాటి కట్టుబడిపోయి ఇంట్లో ఉండేవాళ్ళం. లేదు అత్తయ్య వాళ్ళ ఇంటికో పెద్దమ్మ వాళ్ళ ఇంటికో అలా తీసుకెళ్తూ ఉండేవాడు. మ్యాక్సిమం ఇంట్లోనే టైం అయిపోయేది. ఇప్పుడు అవి తలుచుకుంటే మా అమ్మమ్మ పంపించకపోవడమే బెస్ట్. అసలు వాళ్ళు నాతో టైం స్పెండ్ చేస్తుంటే నాకు అసలు ఎంత ఆనందం అనిపించేది. మా అమ్మమ్మ క్యారమ్ బోర్డు రాదు, మా తమ్ముడికి బాగా కోపం వచ్చేసేది. వాడు తప్ప ఇంకెవరన్నా గెలిస్తే వాడికి కోపం వచ్చేది. క్యారమ్ బోర్డు ఇరక్కొట్టేవాడు, ఎక్కి తొక్కేసేవాడు వాడికి వచ్చిన కోపానికి. అట్లాంటిది మా అమ్మమ్మ వాడి కోసం క్యారమ్ బోర్డు ఆడడం నేర్చుకుంది. మా తాతయ్య ఆడడం నేర్చుకున్నారు, వాడితో ఆడేవాడు. వాడితో ఆడి వాళ్ళకి ఆడడం వచ్చినాక కూడా వాళ్ళు ఓడిపోయేవాడు. ఓడిపోకపోతే వాడికి కోపం వస్తుంది కదా, వాడు మళ్ళీ ఏం చేసేవాడు, నేను ఓడిపోయాను అనే కోపంతో పట్ట బోర్డు పగలు కొట్టేసేవాడు. వాడికి అంత కోపం. సో పిల్లలకి కోపం ఉండడం సహజం, పెద్దవాళ్ళు దాన్ని అంగీకరించి తగ్గి ఉండటం అది సహజం, అది అందం. ఎందుకు మా అమ్మమ్మ అలా చేసేదా, వాడిని కూడా బయటికి పంపించేది కాదు సుమా. ఇప్పుడు చాలా తక్కువ, రేరుగా పంపించేది. బాధ్యత నేర్చుకోవాలిరా.